హైదరాబాద్కే తలమానికం ఆ ప్రాంతం. గచ్చిబౌలి, కొండాపూర్ ఐటీ కారిడార్కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని నిర్మాణ వ్యర్థాల డంపుగా మార్చేస్తున్నారు. మా ప్రతినిధి శివ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్టు చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్ గచ్చిబౌలి ఈ ఐటీ కారిడార్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే డంపింగ్ ఏదైతే దాదాపు 12 ఎకరాలకు పైగా డంప్ చేసిన చెత్తనైతే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వేస్ట్, ఇంకా డిఎండి కన్స్ట్రక్షన్ వేస్ట్కి సంబంధించిన డెబ్రిస్ మాత్రమే ముఖ్యంగా మనం చూస్తున్నాం. సో ఇది ఇక్కడంతగా పేరుకుపోవడానికి గల కారణం దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడున్న కన్స్ట్రక్షన్కి సంబంధించిన వారు, చిన్న చిన్న బిల్డర్లు, కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ యొక్క వేస్ట్ని, సో ఇది ఓపెన్ ల్యాండ్ కావడంతో, అందులో కూడా గవర్నమెంట్ ల్యాండ్ కావడంతో అందరూ కూడా ఇందులో అయితే ఈ యొక్క డంపింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు కాదు, దాదాపు కొన్ని ఏళ్ళగా జరుగుతున్న పరిస్థితి. సో ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని తొలగించాలని సో జిహెచ్ఎంసీ అధికారులు దాదాపు 100 కోట్ల రూపాయలతో అయితే దీన్ని తీసేయడానికి అయితే చూస్తున్నారు. ఇప్పుడైతే ఈ 100 కోట్లు ఎవరు పెట్టాలి? ఆనాడు నుంచి ఎవరో వేస్తున్న చెత్తను ఈరోజు 100 కోట్ల రూపాయలతో మీరు తొలగించాలంటే ఆ 100 కోట్లు ఎవరు భరించాలి? గత ఏళ్ళగా జరుగుతుంది ఈ చెత్త. మీరు చూస్తున్నట్టయితే ఎన్ని కుప్పలు కుప్పలుగా దాదాపు ఒక 5 ఫ్లోర్ల 6 ఫ్లోర్ల బిల్డింగ్ అంతా ఎత్తులో ఇది మనం చూస్తుండొచ్చు. సో దీన్ని తొలగించడానికి 100 కోట్ల రూపాయలు విన్నది నిజమే. అక్షరాల 100 నుంచి 150 కోట్లు అయ్యే అవకాశం ఉందని అయితే మనకు జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే తెలిపారు. సో మరి ఈ 100 కోట్ల రూపాయలు పబ్లిక్ ధనమే కదా. గత కొన్నేళ్లుగా ఇక్కడ ఉండే పోలీస్ అధికారులే కానీ, పెట్రోలింగ్లే కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళే కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డంపింగ్ చేయకుండా బ్యారిగేట్స్ పెట్టడం కానీ, పెట్రోలింగ్ కానీ చేయడం జరుగుతుంటే ఈరోజు ఇంతగా పేరుకుపోయేది కాదు. సో ఈరోజు ఈ 100 కోట్ల రూపాయల ప్రజాధనం పెట్టాల్సిన అవసరం వచ్చేదే కాదు. ఇలా ఈ ఒక్క చోటే కాదు, హైదరాబాద్లో పలు చోట్ల చాలా రకాల, మీరు చూసినట్టయితే జవహర్ నగర్ డంపింగ్ యార్డే కావచ్చు, యూసఫ్గూడ డంపింగ్ యార్డే కావచ్చు, ఈ గచ్చిబౌలి డంపింగ్ యార్డే కావచ్చు, ఇవి డంపింగ్ యార్డులు కావు. కానీ అయినా కూడా చాలామంది ఓపెన్ ల్యాండ్ ఉండడంతో వాళ్ళు వచ్చి ఇక్కడ డంపింగ్ చేయడంతో ఒకరిని చూసి ఒకరు అలా డంపింగ్ చేస్తూ కొన్ని ఏళ్లకు ఈ విధంగా 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు అయ్యే అంత హైట్లో చెత్తలు అయితే కూడుకుపోయినాయి. సో ఇది ఈ విధంగా ఉండడం వల్ల ప్రజలకు అనారోగ్యానికి దారితీస్తే చాలా, అంటే మామూలుగా మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్ అనే ఒక మెట్రోపాలిటన్ సిటీలో మనకున్న ఈ జనాలకు, మనకున్న వాహనాలకు ఆల్రెడీ మన ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్తో బాగా గుడికిపోయింది. అట్లాంటిది కొన్ని లక్షల టన్నులు ఇక్కడ డెబ్రీస్ని ఇక్కడ జమ అవ్వడంతో ఇంకెంత పొల్యూషన్ ఇక్కడ అవుతుంది. ఈ చుట్టుముట్టు ఉండేవారి జనానికి ఇంకెన్ని అనారోగ్యాలకు పాల్పడతారు. ఈ చెత్తలు పేరుకుపోవడం వల్ల ఇక్కడ పురుగులు, పాములు, దోమలు ఇటువంటివన్నీ కూడా పెరిగిపోయి, బ్యాక్టీరియా వంటివి పెరిగిపోయి అవి ఎయిర్లో కలిసిపోయి ఎంతమందికి అనారోగ్యాల పాలవుతారు. సో మీరు చూస్తున్నట్టయితే ఇందాక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో చూసినట్టయితే 122 ఉంది. 112 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ యొక్క ప్రాంతంలో చాలా హానికరమైనది. జనరల్గా 45-50 ఉండడమే చాలా ఎక్కువ. అలాంటిది ఇట్ ఈస్ నియర్ టు పూర్ కండిషన్ అన్నమాట. 122 అనేది చాలా పూర్ కండిషన్. ఇదే విధంగా హైదరాబాదులో ఇలానే చెత్తను డంపింగ్ చేసుకుంటూ పోతే పర్యావరణం అంతా కూడా నాశనమై ఎందరో మంది ప్రజలు ఆసుపత్రుల పాలవలసి ఉంటుంది. దీనికి కానీ అధికారులు ముందుగానే ఎక్కడెక్కడైతే మన గవర్నమెంట్ ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేసి ఇటువంటి చెత్త వేయడానికి ఆస్కారం లేకుండా చూడడం ద్వారా చాలా మనం డబ్బులు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం, ఇటు ప్రజల ఆరోగ్యం కూడా. ఎందుకంటే మీరు చూసినట్టయితే 100 కోట్ల రూపాయల ప్రజాధనంతో మనకు కనిపించే ఈ చెత్త 12 ఎకరాల చెత్త, ఇటు ఒక గుప్ప ఉంటుంది, ఈ మెయిన్ రోడ్కి అవతల వైపు కూడా ఇంకో గుప్ప ఉంటుంది. సో ఇదంతా తీయడానికి 100 కోట్ల రూపాయలు. ఎందుకంటే 100 కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు, చిన్న మాట కూడా. ఎందుకంటే ప్రజాధనం ఆ రోజు నుంచి మన గవర్నమెంట్లో ఉన్న అధికారులందరూ కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు జమ అయిన ఈ చెత్తకు 100 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఎక్కడెక్కడైతే ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే చెత్త వేస్తున్నారో అవన్నిటిని కూడా తీసేసి మరి కొత్తగా వేయకుండా దీనికి కానీ అడుగులు తీసుకుంటే చాలా చాలా మంచిది. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇటువంటి కవర్లు కానీ, మట్టి, దుమ్ము, ధూళి, ఇటువంటి కవర్లు, ప్లాస్టిక్, తాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇటు బాగా భారీ వర్షాలు పడ్డప్పుడు, భారీగా గాలులు వీచినప్పుడు ఈ పేపర్లు, మట్టి అంతా పైకి దుమ్ములా లేవడము, ఈ చిన్న చిన్న కవర్ ముక్కలన్నీ రోడ్లపైన పడడము, ఇటు హెల్త్ ఖరాబ్ అవడంతో పాటు ఎయిర్ పొల్యూషన్ అవ్వడంతో పాటు
ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్న మనం చూసినట్టయితే ఎక్కడైతే మనం బయట ఉన్న ప్రజలతో మనం మాట్లాడడం జరిగింది. సో వారి వాటను మనం విన్నట్టయితే ఇటువంటి చిన్న కవర్లు, పేపర్లు అన్నీ గాలికి పైకి లేవడము, ఈ దుమ్మంతా బాగా ఈదురుగాలు వచ్చినప్పుడు ఈ దుమ్మంతా పైకి లేచి కళ్ళల్లో పడడము, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఎందుకంటే డంపింగ్ చేయడానికి ఇది ఏరియా కాదు, డంపింగ్ చేయడానికి డంపింగ్ యార్డ్లు సపరేట్గా ఉంటాయి. కావున అధికారులందరూ కూడా కాస్త దీన్ని దృష్టిలో పెట్టుకొని డంపింగ్ ఇక్కడ చేయకుండా ఇది తీసేసిన తర్వాత మరి ఇటువంటి చోట్లు హైదరాబాద్లో పలు చోట్లలో డంపింగ్ జరుగుతూనే ఉంది ఇల్లీగల్గా, అటువంటి అన్నిటిని కూడా మూపించాలని అయితే ప్రజలు కోరుతున్నారు. అటువంటి సమస్యలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయి? దోమలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, కానీ భయమే అవుతుంది, ఏ రాత్రి వచ్చి కూలి పడుతుందో అన్నట్టుగా ఉంటుంది. మీరు చూస్తున్నట్టయితే వారి మాటల్లో ఇక్కడ బతకడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా భయప్రాంతులమే మేము ఉంటున్నాం. ఎందుకంటే పాములు వస్తున్నాయి, కనీసం 2-3 రోజులకు ఒక పాము అయినా మేము చూస్తున్నాం. ఇటు మేము పడుకున్న సమయంలో అర్ధరాత్రుల సమయంలో ఇది ఏదైతే కుప్పలుగా చెత్త పేరుకుపోయిందో అందులో నుంచి వచ్చే పాములు ఏ రోజైతే మమ్మల్ని కరుస్తాయో అన్న ఒక భయంతో మేము ఉంటాం. తర్వాత ఆ కుప్పలు ఏవైతే ఉన్నాయో సో వర్షాలకు, భారీ గాలులకు అటువంటి రాళ్ళు రప్పలు లాంటి కూలి ఎక్కడ మేముండే నివాసం పైకి వస్తాయో అని కూడా వారైతే భయపడుతున్నారు. తర్వాత ఈ చెత్త గాలికి లేసే దుమ్ము ద్వారా వారికి ఊపిరి సమస్యలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని వారి మాటల్లో మనం విన్నాం. నైట్ డే ఇక మాకు ఇలా పంట అని కూడా భయం అవుతుంది. మేము ఏం గరీబోళం, మాకు ఆశ ఏం చేళ్ళు వీళ్ళు పొలాలు ఏం లేవు. పని చేసుకోవటానికి వచ్చినాం, వీడికి కూలి పని చేసుకోవటానికి హైదరాబాద్కు. పిల్లలు అందరూ మేము వచ్చినాం కుటుంబం కాంచి, ఏదో ఈడ గుడిసెలు వేసుకొని కష్టం చేసుకుంటానే బతుకుతున్నాం. సో మీరు చూసినట్టయితే ఎవరైతే వీరున్నారో ఈ పక్కనే ఏదైతే ఈ భారీ కుప్పలుగా పేరుకున్న చెత్త పక్కనే వారు చిన్న గుడిసెలు వేసుకొని వారైతే నివాసం ఉంటున్నారు. సో వారికి రెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళైతే నివాసం ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ చెత్త వేస్తున్నారో గత 3-4 సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా 4-5 సార్లు మీరు ఎవరు ఎందుకు చెత్త వేస్తున్నారనగా వాళ్ళు ఇంకా వేయము అనుకుంటుని వెళ్తారు. తర్వాత వారి మాటల్లో మనం విన్నట్టయితే ఏ రోజు కూడా ఏ ఒక్క అధికారం వచ్చి దీన్ని పట్టించుకునేది లేదన్నట్టుగా అయితే వారి మాటల్లో ఉంటాం. సో మాకు ఇక్కడ ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుంది, పాముల బెడద మాకుంది, ఈ రాళ్ళు ఎప్పుడైతే మా మీద పడతాయని ఒక భయం ఉంది. ఈ చెత్త గాలి, ఆ గాలికి దుమ్ము లేవడంతో మాకు ఊపిరి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మేము బయటికి వెళ్ళి ఉండలేని పరిస్థితులలో మాకు ఆదాయం అంతగా లేకపోవడంతో మా పరిస్థితుల కారణంగా మేము ఇక్కడే ఉంటున్నామని వారి మాటల్లో అయితే మనం విన్నాం. కెమెరామెన్ తరుణ్తో రిపోర్టర్ శివ.